ఓం శ్రీ సాయినాథాయ నమః. నాకు సాయినాథునికి ఉన్న బంధం 38 సంవత్సరాలండి. నాకు ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా మొదటగా నేను బాబా గారికే చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు కావలసినవన్నీ ప్రతి ఒక్కటి బాబా గారు నాకు సమకూర్చారు. అందుకే సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం. మా పాప కూడా నాకు గురు పౌర్ణమి నాడే పుట్టింది. అంటే సాయిబాబా వారి ప్రసాదమని నేను భావిస్తాను. ఆ రోజు ఈ విధంగా మా ఇంట్లో చక్కగా బాబా వారి ఫోటో పెట్టుకొని అష్టోత్తరం, శ్రీ సాయి కథా గానామృతం, అదేవిధంగా మహాపారాయణంలో ఇచ్చిన సాయిబాబా కథలు 2 అధ్యాయాలు చదివేశాను. చదివిన తర్వాత సాయిబాబా గారికి పులిహోర చేసి నైవేద్యం పెట్టేశాను. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా పులిహోర చేసుకొని వెళ్ళాను స్వామివారికి నైవేద్యం పెడదామని. అక్కడ ఈ విధంగా అన్నాభిషేకం అయితే చేస్తున్నారు. అందరూ భక్తులందరూ కలిసి ఒక లైన్లో నించుని ప్రతి ఒక్కరూ స్వామివారికి అన్నాన్ని అభిషేకం చేశాము. ఈ విధంగా ఈ అన్నం అభిషేకం అయిన తర్వాత అందరికీ అన్నాన్ని ప్రసాదంగా వడ్డిస్తారు. ఈ విధంగా ఉదయాన్నే ఇక్కడ క్షీరాభిషేకం జరిగింది. ఆ సమయానికి నేను వెళ్ళలేకపోయాను. కానీ అన్నాభిషేకం టైంకి అయితే వెళ్ళి చక్కగా మేమందరం అన్నాభిషేకం చేశాము. ఆ తర్వాత మేమందరం కూర్చొని శ్రీ సాయి కథా గానామృతం పాడాము. ఈలోపు ఇక్కడ సాయిబాబా గారిని అన్నం అంతా తీసి తర్వాత కడిగి ఆయన్ని అలంకరణ చేసేలోపు మేమందరం శ్రీ సాయి కథా గానామృతాన్ని అయితే పాడాము. గానామృతం తర్వాత హారతి, మధ్యాహ్న హారతి చేశాము. శ్రీ సాయి మహిమలన్నీ వేణోళ్ళ జగమంత వ్యాపించెను. భక్త జన సందోహము ఆ స్వామి దర్శించరాదొడగెను. దక్షిణగా సమకూడిన ధనములో దానముగా కొంత భాగము నిరుపేద వారికిచ్చి మిగిలినది కట్టెలకు వెచ్చించును. పాపముల హరింపగా శ్రీ సాయి దునిమిగా వెలిగించెను. నిత్యాగ్నిహోత్రమౌచు ఆదుని ఎల్లప్పుడు జ్వలించును. ఊరువాడ తిరుగుచు దాసగణి హరికథ రూపమున శ్రీ సాయి లీలలన్నీ శ్రావ్యముగా గానంబు చేయుచుండే. ఒకనాడు దాసగణుడు ప్రయాగ సంగమున స్నానమాడు కోర్కె మనసున కలుగగా శ్రీ సాయి అనుమతిని కోరినతడు. ఏడతో పోవనేలా ప్రయాగ నీడనే చూడవేలా అనిన శ్రీ గురిని నమ్మి శిరముంచె సాయి చరణాల మ్రోల. గంగయమున జలములు శ్రీ సాయి పాదాల పొంగినప్పుడు ఆనందం అతిశయింప ఆ వేళ నర్తించె దాసగనుడు. కులమతాతీతుడైన శ్రీ సాయి మతమేమిటను వాదన కులకృచ్చి తలకెక్కిన సంకుచిత బుద్ధులకు జనించెను. శ్రీ సాయి హిందూ వగుచో మసీదులో ఏలనుండవలెను. మహమ్మదీయుడైనచో ఆదుని ఎలా వెలిగించవలెను. ప్రేమకు కులమేమిటి, ఆ దివ్య ప్రేమకు మతమేమిటి. ప్రేమయే దైవ రూపము, దైవమే మా షిరిడి సాయి రూపము. 3 రోజులకొక పరి దౌతిలో ప్రేములకు బయటపెట్టి నీటితో శుభ్రపరచి నేరేడు చెట్టుపై ఆరబెట్టు. దేహమును ఖండములుగా ఖండించి కడుగింత కొలుపుగలుగా కండయోగ సిద్ధితో కలుపగల సిద్ధుండు సాయి బాబా. ముక్కలుగు మసీదులో పడి ఉన్న సాయి దేహమును చూసి తలయారి అప్పవిల్లు ఒక రాత్రి భయముతో వణికిపోయే. ఎవరికైనా చెప్పినా
చెంతకొచ్చునని విన్నకుండి ఉదయాన శ్రీ సాయిని దర్శించినప్పుడతడు శాంతించెను. కొలిమిలో పడబోయిన ఒడిలోన కొడుకును కాశమనుచు కమ్మరి వనిత ఒకటే సాయిని ఎదుగెత్తి పిలిచెనటను. కణకణ మండుచున్న ఇంటిలోన పెట్టి కాచినప్పుడు గాలి పొప్పెత్తినట్టి బాగోజి కట్టు కట్టే బాగోజి కుష్టి రోగి అయిన దయసానుభావ దయగాన ఐసే తుझे ही मावा तुझे ही मावा आरती साई बाबा तुमचे नाम ध्यात हरे संस्कृती ध्यात अगाध तव करणी मागध विसियनाथ आरती साई बाबा कलियुगी अवतार सगुण सर्व ब्रह्म सचर अवतीर्ण झाला से स्वामी दत्ता दिगंबर आरती साई बाबा आता दिवस गुरुवारी भक्त करी तिवारी प्रभु पद कमवाय बाबा भया निवारी आरती साई बाबा माझ्या निज जगतेवा तव चरण रज सेवा मागणे आता तुम देवादिदेवा आरती साई बाबा इच्छित दिन चातक निर्मल तोय निज सुख पाजावे माधवाय अपोली भाका आरती साई बाबा सौख्य दातार जीवा चरण रजताली यवदसामि सावा भक्तामि सावा आरती साई बाबा बोध साचा धरू साई प्रेम गळाय हंत नमस्कार साष्टांग श्री साईनाथ करावे कैसान अल्पज्ञवाला करावे अमादय चुंबो निघाला मुखी घाल कराग्रासाता नमस्कार साष्टांग श्री श्रुति सारा अनासयात्री कुमार महाराजे ईबा काशी स्नान जपा प्रतिदिवसी कोल्हापुर भिक्षेची निर्मल नदी तुंगा जलप्रासी निद्रा माहुर देसी ऐसा ईबा झोरी लोंबत से वाम करी त्रिशूल डमरुधारी भक्त वरद सदा सुखकारी देशिल भक्तिचारी ऐसा ईवा पाई पादुका जपमाला कमंडलु मृगचाल धारण कर सेवा नाग जटा मुकुट शोभतो माधा ऐसा ईवा तत्पर तुझ्याया जे जानी अक्षयतां से सदनी लक्ष्मी वास करी दिन रजनी रक्षक संकट वारु ऐसा ईवा या परिध्यान तुझे गुरुराया दृश्य करी नयनाय पूर्णानंद सखे ही गाया लाभिसी हरि गुण गाया ऐसा ईवा साई दिगंबरा अक्षय रूपावतार ప్రతి గురు పౌర్ణమికి ఏదో ఒక చిన్న కానుక గురుదక్షిణగా సమర్పించుకుంటాను. ఈసారి స్వామివారికి ఈ పింక్ పంచ
గురుదక్షిణగా సమర్పించుకున్నాను. చక్కగా స్వామివారికి కట్టారు. చాలా సంతోషం అనిపించింది. ఈ విధంగా ఈ సంవత్సరం గురు పౌర్ణమి చాలా చక్కగా జరుపుకున్నాము. అందరూ భక్తులందరూ స్వామివారి హారతి పాడిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ప్రసాదాన్ని స్వీకరించి అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళాము. శ్రీ సాయినాథుని ఆశీర్వాదాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం శ్రీ సాయినాథాయ నమః.